పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇలా అయితే ఎలా సారు? జనాల్లోకి రావాలి, జనంతో ఉండాలిగా. అప్పుడప్పుడు మాట్లాడేసి ఎన్నికలకు వెళ్తారా? ఆర్భాటపు ప్రకటనలు, తర్వాత మౌనం. కేసీఆర్ విషయంలో ఇది మామూలుగా మారిందా? టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషయంలో కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అధికారంలో లేకపోతే ఫామ్ హౌస్ దాటి బయటికి రారు అన్న మాటలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం అది జరుగుతూనే ఉంది. తెలంగాణలో ఆయన చాలా విషయాల్లో ప్రకటనలు ఇవ్వడం, ఆ తర్వాత మౌనంగా ఉండిపోవడం యథావిధిగా జరిగిపోతుంది. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్ వదిలి బయటికి రావడం లేదు, జనాల్లో అస్సలు ఉండడం లేదు. మన స్థానిక ఎన్నికల సమయంలో కూడా అదే జరిగింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పని ఒకటి చెయ్యబోనని టాక్ ఉంది. అందుకే ఆయనపై ప్రజల్లో నమ్మకం లేదనేది వాస్తవం. ఆర్భాటపు ప్రకటనలు, తర్వాత మౌనం కేసీఆర్ విషయంలో మామూలుగా మారింది. ఏడాది జనవరి నెలలో హడావిడిగా తెలంగాణ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి నేతలు చర్చించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై భారీ బహిరంగ సభలు పెడదామని చెప్పారు. కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదని ప్రస్తావిస్తూనే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణా నీటి పంపకాల విషయంలో అన్యాయం జరుగుతుందన్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభలను త్వరలో ఏర్పాటు చేస్తానని, తాను కూడా హాజరవుతానని చెప్పారు. జనవరి నెలలో ఆర్భాటంగా మీడియా సమావేశాన్ని పెట్టిన కేసీఆర్ ఆ తర్వాత తన ఎర్రవెల్లి ఫామ్స్లో 3 జిల్లాల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభకు తాను కూడా హాజరవుతానని చెప్పడంతో నేతలు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇంతవరకు సభలు పెట్టిన పాపాన పోలేదు. అసలు తాను ఆ విషయాన్ని చెప్పినట్లు కూడా కేసీఆర్కు గుర్తు ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. ఆ రోజు తర్వాత తిరిగి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాట మాత్రం కూడా మాట్లాడలేదు. అసలు సీరియస్గా ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి కట్టుబడి ఉండాల్సిన పార్టీ అధినేత అలవోకగా అలా చెప్పేసి ఆ తర్వాత దాన్ని మర్చిపోవడం అలవాటుగా మార్చుకున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ 3 జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భారీగా దెబ్బతింది. దీంతో అక్కడ నేతలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని భావించారు. కానీ కేసీఆర్ తిరిగి ఆ ఊసే ఎత్తలేదు. నీళ్ల వివాదాన్ని తెచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే తమ పార్టీ అధినేతకు ఆ మాత్రం సమయం కూడా ఉంటుందని తాము అనుకోవడం లేదని కూడా చమత్కరిస్తున్నారు. నిజంగా అధికార పార్టీపై నీటి యుద్ధమే చేయాలంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుంటే ఎలా అన్న ప్రశ్నలు కూడా నేతల నుంచి, గులాబీ పార్టీ కార్యకర్తల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. చెప్పిన మాట మీద నిలబడలేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడంతా ఫామ్ హౌస్లో ఉండి ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వస్తే జనం నమ్ముతారా అన్న సందేహాలు కూడా నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్కి ఇది కొత్త కాదు. ఎన్నోసార్లు ప్రకటనలు ఆర్భాటంగా చేయడం, తర్వాత దాన్ని మర్చిపోవడం అలవాటినని సర్ది చెప్పుకుంటూ నేతలు తమ బాధను తమలోనే దిగమింగుకుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.